నిన్న కోటి సంతకాలు పోయినప్పుడు మా గ్రామంలోకి రాకూడదని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు మాత్రమే దౌర్జన్యం చేసి గ్రామంలోకి రాకుండా చేశాడు. అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి అక్కడ పీస్ఫుల్గా ఉన్నటువంటి గ్రామంలో కేవలము మెహర్బానీ కోసం వాడు చేసినటువంటి డిస్టర్బెన్స్ ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ గ్రామంలోకి కూడా ఎవరిని రావద్దనేటువంటి అధికారం లేదు. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అన్ని గ్రామాలలో స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం కల్పించాం. కానీ ఇప్పుడు కోటి సంతకాలకు పోతూ ఉంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ బండారం బయటపడుతుంది. వాళ్ళు చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడానికి వస్తున్నారు. కాబట్టి ఇదంతా వాళ్ళకు వ్యతిరేకత అవుతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యతో దౌర్జన్యం చేస్తున్నారు. ఇంకా రెడ్ బుక్ అవుతున్నారు గ్రామాలలో కూడా. కాబట్టి ఎస్పీ గారికి చెప్పినాం, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి, ముందే ప్రికాషన్స్ తీసుకోండి. లేదంటే కనుక వాళ్ళు గలాటలు చేయడం మొదలు పెడితే, మా వాళ్ళు మొదలు పెడితే మళ్ళీ కర్నూలు జిల్లా ఈరోజు ప్రశాంతంగా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసేటువంటి విధానాలతో మళ్ళీ పూర్వం ఫ్రాక్షన్ జిల్లాగా పేరు పోయింది. మళ్ళీ ఆ పరిస్థితులు కల్పించకుండా ప్రికాషన్స్ తీసుకొని ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఎస్పీ గారు కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది.